ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల డ్రైవర్స్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని స్థానిక గాంధీనగర్లో గల జనావాళి వృద్ధాశ్రమంలో సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ డ్రైవర్ల ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేసి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ డ్రైవర్లు వివై దాసు, జి శివ మాట్లాడుతూ తమ డ్రైవర్లంతా కలిసి సేవా కార్యక్రమాలు చేయాలనే సదుద్దేశంతో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వృద్ధులకు భోజన ఏర్పాట్లు, పండ్లు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు తమ డ్రైవర్ల సహకారంతో చేయడం జరుగుతుందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు సహకరించిన తమ డ్రైవర్ సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల డ్రైవర్లు ఎంఎన్ రాజు, పి నీలాద్రి, వి లోవరాజు, శంకర్, పి రాజా, సిహెచ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే నిచ్చండి. ఎలా ఎలా రాజా ఆయనకి ఏదైనా కావాలంటే కొద్దిగా వేసేకు అడ్డం మనలో అడ్డం వచ్చేస్తున్నారు. అటు వెనకాల పోతుంది. ఈ పక్క కూడా వెళ్తుంది. ఆ పక్క కూడా ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ సూరంపాలెం డ్రైవర్ సోదరులు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం పేదలకి భోజనం, దుప్పట్లు, పళ్ళు పంచిపెట్టాలని నిర్ణయించుకుని ఈ అఖిలాపురం గేటు పక్కన ఉన్న వృద్ధాశ్రమానికి ఈవేళ ఈ కార్యక్రమం చేపట్టాం. డ్రైవర్ సోదరులు అందరూ ప్రోత్సాహంతో జరుగుతుంది ఈ కార్యక్రమం. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ డ్రైవర్స్ అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చామండి. నిర్ణయం ఏంటంటే ఫిజికల్ వృద్ధాశ్రమంలో ఏదో ఒక మంచి పని కార్యక్రమం చేద్దామని డ్రైవర్స్ అందరూ ఆలోచించుకొని ఈ నిర్ణయానికి వచ్చామండి. వచ్చి ఈ వేళ మంచి రోజని వాళ్ళకి ఒక రోజంతా ఉదయం నుంచి సాయంకాలం వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు, దుప్పట్లు అన్నీ సరఫరా చేయడానికి నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేయగలము. ప్రగతి కాలేజీలో ఇలాంటి చేద్దామని చెప్పేసి ఒక సంకల్పంగా ముందు అనుకోవడం జరిగింది. అనుకుని అందరు డ్రైవర్లతో మాట్లాడిన తర్వాత అందరూ తలపొచ్చి వేసుకుని మేము ఈ కార్యక్రమాలు మొదలు పెడదామని ఇక్కడి నుంచి అని చెప్పి ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఏ ఫెస్టివల్స్ కన్నా దేనికైనా సరే ఇదే కార్యక్రమం చేద్దామని సంకల్పంతో అందరూ కూడా మేము తలపో వేసుకుని చేస్తున్నాం. ఈరోజు ఈ సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టాం. ఇది సక్సెస్ అవ్వాలని ప్రతి డ్రైవరు కూడా ఇందులో భాగస్వామి అండి. ప్రతి ఊళ్ళు కూడా డ్రైవర్ల సహకారంతో అనాథ ఉద్దేశంలో దుప్పట్లు, పళ్ళు, భోజనాలు పెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలని, అలాగే అనాథాశ్రమం వాళ్ళ చైర్మన్ గారు కూడా మాకు బాగా సహకరించారు. ప్రతిదీ కూడా ఇది మేము అనుకున్నట్టుగా జరిగింది. ఇలాంటి ఇంకా చేయాలి, ఇంకా సక్సెస్ అవ్వాలని మీడియా మిత్రుల సహకారంతో మేము చేయాలని ఆశిస్తున్నాం.